ఓకే. హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సీతారాముల కళ్యాణంకి ఏమేమి కావాలి అనేది చెప్తా అన్నా కదా అండి. సీతారాముల కళ్యాణం కోసమే కాదండి, మనం ఎప్పటికైనా ఏ దేవుని కళ్యాణంకైనా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి అండి పంచ కళ్యాణాలు అంటారు, లేదు అని అంటే కొన్ని ప్రాంతాల్లో పంచవటి అని కూడా అంటారు. ఇది జంట నోము, అంటే ఇద్దరు ముత్తైదువులు కలిసి, లేదు అని అంటే దంపతులు ఇద్దరు కలిసి చేసుకుంటారు. చాలామంది ఎక్కువగా అయితే దీన్ని సామూహికంగా చేసుకుంటారండి. ఏమేమి కావాలి అని అంటే మనకి విగ్రహాలు కానివ్వండి, అచ్చులు, లేదా అంటే ప్రతిమలు, లేదు అని అంటే ఫోటోలు, ఆ విధంగా సత్యసమేతంగా ఉన్నటువంటివి తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే వస్తువులన్నీ 13 సెట్లు చేసుకోవచ్చు అండి. 2 బాసింగాలు, ఇంకా వచ్చేసి అండి యజ్ఞోపవీతం, అంటే మనకి జంజం ఉంటుంది కదా అది, అడ్డుతెర, మంగళారతి సెట్స్. ఇంకా అంటే మనకి మంగళారతి సెట్స్ అంటే తెలిసిందే కదా అండి. మనకి 2 దీపాలు, కలశము, పసుపు, కుంకుమ, గంధం, చక్కెర, అక్షంతలు, పూలు, హారతి కర్పూరము, ప్లేటు అన్నీ అన్నమాట. ఇంకా అండి ఓడి బియ్యము, సారే, పోకాలు, ఒక పోక, ఒక ఖర్జూర పండు. ఇంకా మనము నైవేద్యంగా మనమే ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఏ దేవునికి సంబంధించింది ఆ దేవునికి అన్నట్టుగా చేసేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ అండి మనం కళ్యాణం తర్వాత దేవుని ఊరేగింపు అనేది చేస్తూ ఉంటాం కదా, పల్లకీలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకనంటే అది ఆప్షనల్ అండి, పెట్టుకుంటే బాగుంటుంది. ఒక్కొక్క కార్యక్రమం అనేది పూర్తిగా చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇందులో పంచవటిలో వచ్చేసి అండి మనకి పసుపు, కుంకుమ, బెల్లం, నువ్వులు, బియ్యం, ఈ 5 రకాలు అన్ని క్వింటాల్ పావు లెక్కతోటి తీసుకుంటారు. ఇది అయితే మాత్రం సామూహికంగా చేసుకుంటారండి. కళ్యాణం అని అంటే మనం ఇంట్లో చేసుకున్నా సరిపోతుంది, కానీ పంచవటి చేసుకోవాలంటే మాత్రమే అది జంటగా చేసుకోవాలి, సామూహికంగా అయినా పర్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి, నేను కళ్యాణము సత్యనారాయణ పీటలకి నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం, ఇంకా మరి మళ్ళీ కలుద్దాం.